మీరు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఆపరేషన్ గరుడ అనేది ఒక సంచలనం క్రియేట్ చేశారు. ఎలక్షన్ ముందు కాదు, అది ఎలక్షన్ ఇంకా 2 years ముందే అదే నేను అంటే జరగబోయేది భవిష్యత్తు ముందే చెప్పేశారు మీరు. భవిష్యత్తు కాదండి, అది కాన్స్పిరసీని నేను అందంగా టేబుల్ మీద చెప్పేశారు. ఓకే, తర్వాత నిజం ప్రోగ్రాంలో ఇది జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఇలా జరగబోతుంది అనేది కూడా చెప్పారు, విజువల్స్తో సహా చూపించారు. సో అదే జరుగుతుంది అనేది కూడా మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం కదా, అందరి అభిప్రాయం. మరి నా అభిప్రాయం ఏముంది, అది నేను చెప్పిన తప్పు అయితే నువ్వు చెప్పిన తప్పు అని చెప్పొచ్చు. సరే, ఓకే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్కి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఏదన్నా అనుకున్నారా? నాకు వార్నింగ్ ఇచ్చినాక నేనేమనుకుంటాను, నాకు వార్నింగ్ ఇచ్చారు కదా, నీ పని నువ్వు చేసుకొని. సో నా టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే, ఉండొచ్చు అయితే. అది కాదండి, నా గ్రౌండ్ వర్క్ నేను చేస్తున్నాను కదా. ఓకే, నా గ్రౌండ్ వర్క్ నేను చేసుకుంటా కదా. నేను సమాజాన్ని వదిలిపెట్టి పోయేవాడిని కాదు, ఓకే, సమాజంలో జరుగుతున్న చెడుని వదిలేవాడిని కాదు, మంచి ముసుగులో చెడు చేయాలనుకున్నా వదిలేవాడిని కాదు. ఉండవల్లి గారి మీద ఎందుకు అంత తీవ్రమైన వ్యతిరేకత? వాళ్ళు చాలా ప్రమాదకరం అండి సమాజానికి, చాలా ప్రమాదకరం. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా ప్రమాదకరమే. ఓకే, వాళ్ళ ఉనికిని తెలియజేయడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు మనం సింపుల్గా ఆలోచిద్దాం. నేను ఆ పేరు ఎత్తను, మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నా. ఆ చెప్పేది కూడా మీరు ఎత్తిన వ్యక్తి పేరు గురించే నేను చెప్పేది కూడా. నేనైతే ఆ పేరు ఉచ్చరించను. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పవర్ఫుల్ లీడర్ ఉన్నప్పుడే రామోజీరావు గారిని ఏమి చేయలేకపోయాను. నీ ఉనికిని, నీ ప్రస్థానాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి నీకు వానప్రస్థం అనేది ఒక అబద్ధం, నువ్వు సృష్టించుకున్న ఒక అబద్ధం. నువ్వు ప్రజాక్షేత్రంలోకి రావడానికి నువ్వు చేసే విశ్వ ప్రయత్నాల్లో రామోజీరావు గారు అంటే ఎవరికైతే పడదో ఆ శక్తులతో చేతులు కలిపి నువ్వేదో సాధించావని వెర్రబీగుతున్నావు. ఆయన పడుకున్నప్పుడు ఏంటి, మన శరీరంలో కొన్ని కణాలు చచ్చిపోతాయి, అవి రాలిపోతుంటాయి, అంతకుమించి ఏమీ జరగదు. ఇంకోటి, నీ ప్రెస్ మీట్లు నువ్వు చెప్పేదంతా కూడా బూతు, నువ్వు నిజం కాదు, నువ్వు అబద్ధంలో ఒక నిజాన్ని చూపించాలని ఒక భ్రమలో ఉన్నావు. ప్రజలంత అమాయకులు కాదు. నువ్వు ఎవరి తరఫున ఉన్నావో, ఎవరి కోసం ఏం ఆశించి పనిచేస్తున్నావో సమాజానికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని యాషాలు వేసినా ఏంటి, రామోజీరావు గారి పడుకున్నప్పుడు ప్రతి మనిషికి శరీరంలో కొన్ని కణాలు చనిపోయి రాలిపోతుంటాయి. ఆ రాలిపోయేవి కూడా ఉండవు, నువ్వు ఏమీ చెయ్యలేవు. రామోజీరావు గారు తప్పు చేసి ఉంటే ఓకే, మీరు అనుకున్నట్టు అప్పుడు చెప్తుంటారు కదా కొంతమంది, గొడుగులు పట్టుకొని ఎవరిని రానియకుండా తీసుకెళ్ళారు ఏంటి కోర్టుల దగ్గరికి అయ్యి అని చెప్తుంటారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే అలాగైనా సరిదిద్దుకునేవాడుగా, అంత జ్ఞానం లేని వ్యక్తి అయితే కాదుగా. ఎవరు కేసులు పెట్టకుండా అట్లయితే రామోజీరావు గారు ఇల్లీగల్గా ఒక వ్యాపారం చేసినట్టయితే 32 కేసులు ఉన్నటువంటి నీ మిత్రుడి కుమారుడు, నువ్వు దైవంగా భావించే మిత్రుడి కుమారుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? నువ్వు ఏనాడైనా ప్రశ్నించావా? నీకు రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తివి. ఆయన మీద కేసు లేదు, నువ్వు పెట్టావు. కానీ 32 కేసులు ప్రభుత్వాలు పెట్టిని జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఆయన అర్హుడా చెప్పు? ఆ విధంగా అంటే నువ్వెవడో డిసైడ్ చేయడానికి? తప్పు చేస్తే కోర్టులు డిసైడ్ చేస్తే, నువ్వు కేసులు వేసుకొని తిరగటం వరకే నీ పని, నువ్వు అంతే, నువ్వు పబ్లిసిటీ కోసం తిరగటం తప్పితే ఆయన చేయగలిగింది ఏమీ లేదు, ఈయనకు పోయేది ఏమీ లేదు. ఓ సింహాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, ఊపుతున్నావు. కోతులు పైనుంచి మీరు ఈ ఛానల్లో చూస్తుంటారు కదా, కింద సింహం ఉంటుంది, చూస్తుంటుంది దీన్ని వేటాడటానికి. అది అక్కడ దాకా వచ్చి పైకి వెళ్ళటం, చూసావా నేను సింహాన్ని ఏడిపిస్తున్నానని ఫీల్ అవుతుంటుంది. అది పుసిక్కిన చేయి చెట్టు జారితే ఏమైంది, నోట్లో ఉంటుంది ఇక్కడ. కాబట్టి రామోజీరావు గారు వాల్యూస్తో బతికాడు, వాల్యూస్తో నడుపుతున్నాడు సంస్థల్ని. ఎస్, బిజినెస్ మ్యాన్ అన్డౌటెడ్లీ, ఎవరు కాదు. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్యాక్సులు కడుతున్నాడా? 500 కోట్ల రూపాయల అత్యంత కాస్ట్లీ ముఖ్యమంత్రి ఈరోజు దేశంలో. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు అనౌన్స్ చేస్తుంటారు. వీళ్ళందరూ సంపాదించలేదా? రామోజీరావు గారు అలాగే సంపాదించుకున్నాడు, బిజినెస్ మ్యాన్, రకరకాల వ్యాపారాలు పెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఏది రామోజీరావు గారి మీద నెగిటివ్గా? ఆయన సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, ఆయన తీసేసిన వాళ్ళు, ఆయన చీపక్కబోండి అన్నోళ్ళు, పద్ధతులు నచ్చక నెట్టేసిన వాళ్ళు ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో రామోజీరావు గారు అంటే నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి
వాళ్ళని కూర్చోబెట్టి టీవీలో ఊదరగొట్టడం తప్పితే రామోజీరావు గారు లెజెండ్ అంతే. పక్కన చాలామంది మోగుతుంటాయి, ఇవన్నీ పట్టించుకోకూడదు. సో జనం కూడా అలాగే తీసుకుంటున్నారని చెప్పాలనేది నా ఉద్దేశం ఆయనకి, అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కావచ్చు, గ్రాఫ్ 1 by 1 తప్పులనంటే ఎలా చెప్తారు ఈ 4 సంవత్సరాలకు సంబంధించింది? కంపెనీలు వెనక్కి పంపించటం, ఓకే, రెండోది పోలవరం పూర్తి చేయకపోవటం, మూడోది అన్న క్యాంటీన్లు రద్దు చేయటం, నాలుగోది ఇసుక మాఫియాని పెంచి పోషించటం, ఐదోది అమరావతిని పక్కన పెట్టడం, ఆరోది మద్యపాన నిషేధం చేయకుండా మద్యం ఆయన కనుసనల్లోనే ఆయన కంపెనీలే నడపటం. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మద్యం అనేది క్యాష్లో అమ్మటం. ఇది మరి పాపం గౌరవనీయులు వారు ఇందాక మీరు చెప్పారు, వారు పోర్టులో కేసులు వేస్తుంటారు కదా, వారికి తెలియదేమో మందు క్యాష్కి అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇది గౌరవ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎందుకు కనపట్లేదు? డిజిటల్ ఇండియా అనే గుర్తుంటాడు ఆయన, పెద్ద ఆయనకి కనపట్లేదు, అదొకటి. ఓకే, అసలు నేను అనేది ఎప్పుడు ఎమ్మెల్యేలను వదిలేయకూడదండి. ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను వదిలేయకూడదు, మంత్రుల్ని వదిలేయకూడదు. వదిలేశారంటే అయిపోతుంది, ఆ ప్రభుత్వం నెక్స్ట్ ఉండదు. ఏ ప్రభుత్వానికైనా ఇది గుణపాఠం. ఇంటింటికి స్టిక్కర్ల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ చివరి రోజుల్లో చేసే, క్యాన్సర్ వచ్చిన తర్వాత చివరి రోజుల్లో చేసేటటువంటి ఆయుర్వేద వైద్యం లాంటిది ఇదంతా. అర్థమైందా? క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉన్నప్పుడు ఆయుర్వేద సెంటర్లు చుట్టూ తిరుగుతాం, ఇవన్నీ అయిపోయి కీమోలు అన్నీ అయినాక గడప గడప కూడా అదే అంటారా మీరు? 100%. గడప గడప సంగతి, స్టిక్కర్ల సంగతి నీకు చెప్తుంది. ఓకే ఓకే. ఎందుకంటే మీరు మీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే మీరు ఎంత సంపాదించారు ప్రజలకు తెలియదా? అంతకుముందు ఆ పార్టీ ఉన్నప్పుడు సంపాదిస్తేనే తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మీరు పరవాణాలు పెట్టారు ఏంటి ప్రజలకి? అంటే రాబోయే రోజుల్లో అండి, రాబోయే ఎలక్షన్లో ఈ పొత్తుల మీద చర్చలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఉన్నా లేకపోయినా టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందా? నల్లేరు మీద నడక. పొత్తు ఉన్నా లేకపోయినా నల్లేరు మీద నడక పక్క. ఓకే, నల్లేరు మీద నడక. జగన్ గారే వీళ్ళకి స్ట్రెంగ్త్. ఓకే, అంతే, ఇంకా వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అడుగులే వీళ్ళకి మళ్ళీ ఊపిరినిచ్చి ప్రాణం పోసి ఒక పెద్ద మర్రి చెట్టును చేసేసి పెట్టినాయి ప్రజల దృష్టిలో. చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఉంది అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీరు మొన్న ఎమ్మెల్సీ అది దృష్టిలో ఉంచుకొని చెప్తున్నారు కాదండి. నేను 1 year 2 months బ్యాక్ నేను TV5 ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను. మేము అప్పటి నుంచే తిరుగుతా ఉన్నాం గ్రౌండ్లో. అప్పుడే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మీ పని అయిపోతా ఉంది చూసుకోండి. ఆయన మనకు ముఖ్యమంత్రి, మనము జరుగుతున్నది చెప్పాలి, చెప్పకపోయినా తప్పే. మనం చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నామా, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నామా, ఈ వేరే విషయాలు. జరుగుతున్న తప్పుని చెప్పినప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్ముకొని గ్రౌండ్లోకి ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి విపరీతంగా ప్రజలను ఓన్ చేసుకొని ముఖ్యమంత్రి అయ్యావు. ఆ తర్వాత పరదాలు కట్టుకొని వెళ్ళటం ఏంటి? ఎప్పుడో ఒకసారి రావటం ఏంటి? ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? ప్రెస్తో ఎందుకు అవ్వరు మీరు? వాటినే ఉంటారు, మన అఖిలపక్ష సమావేశాలు పెట్టరు, రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రజలను ఇన్వాల్వ్ చేయరు, ప్రజా సంఘాలను ఇన్వాల్వ్ చేయరు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మైనస్. ఇది చాలా తప్పు. అది ప్రజాస్వామ్యానికి అర్థం కాదు. అది ప్రజాస్వామ్యం అంటే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రజలందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రజల రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి.